నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజైనా ఆలోచించారా నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని బైబిల్ చెప్తుందంటే అసలు నీతి అంటే ఏంటి? ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యం చెప్పమంటే మా అమ్మమ్మ వండి పెట్టింది, పప్పు వండింది, కూర వండింది, ఎవరమ్మమ్మైనా అది చేస్తారు. ఆమేన్. మా అమ్మమ్మ ఏమన్నా వండి పెట్టకుండా మార్చి పెడుతుందా? ఆమేన్, హల్లెలూయా. మీరు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? మీరు సాక్ష్యం చెప్పాలి అనిపించినప్పుడు ఏం చెప్పాలో తెలుసా? నా తల్లి ఒక గొప్ప ప్రార్థన పరురాలు, నా తల్లి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోనప్పుడు దేవుని వైపు ఎలా నిలబడాలో నేర్పించింది. మా విశ్వాస జీవితంలో దేవుని మీద ఎలా ఆనుకోవాలో, దేవుని మీద ఎలా ఆధారపడాలో, దేవునితో ఎలా నడవాలో, నీతిగా ఎలా బ్రతకాలో, యథార్థంగా ఎలా బ్రతకాలో, పరిశుద్ధులతో కలిసి ఎలా సహవాసం చేయాలో నా తల్లి నాకు నేర్పించింది. ఆవిడ నేర్పిన భక్తి జీవితంలో నేను ఈ రోజు నడుస్తున్నానని ధైర్యంగా ఏ బిడ్డలైతే నిలబడి చెప్పగలరో అప్పుడు ఆ నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట మీకు ఆశీర్వాదకరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తల్లండి తమ బిడ్డల్ని ప్రేమించకుండా ఉంటుంది? ఏమ్మా, మీ అమ్మ ప్రేమించదా నిన్ను? అమ్మా, మీరు ప్రేమించరా మీ బిడ్డల్ని? నాకు 4 కుమార్తెలమ్మా. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలుసు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తమ బిడ్డల్ని విస్తారంగా ప్రేమిస్తారు. దానిలో ఎలాంటి రెండవ ఆలోచన లేదు. కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నీ తల్లి ఎంత భక్తిగా నడిచిందో చెప్పాలి. ఆమె విశ్వాస పటిమ ఎంత గొప్పదో చెప్పాలి. ఆమె ఎలా వీరోచితంగా నడిచిందో చెప్పాలి. నువ్వు చెప్పగలిగినప్పుడు నిజంగానే దేవుని సన్నిధిలో దేవుని మహిమ పరిచినట్లుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి జీవితమైనా, మీ జీవితమైనా, నా జీవితమైనా సమస్త మహిమ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు స్పష్టంగా రాయించాడు, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. ఇప్పుడు మనం అసలు చూద్దాము నీతి అంటే ఏంటి. ఆమేన్, హల్లెలూయా. నీతి అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు నీతి అంటే? సార్, మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాము, చాలా భక్తిగా వాక్యం వింటాము. ఏదండి ఇలాంటి మీటింగ్స్ వస్తే గంటన్నర మీరు ఎంతసేపు చెప్పినా పర్వాలేదు, మేము చాలా ఓపికగా వింటాము, మా బ్రతుకు మేమే బ్రతుకుతాము అని చెప్పని అనడం నీతి అని మీరు అనుకుంటున్నారా? ఆమేన్. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఒక్క వ్యక్తి కూడా నీతిగా జీవించడానికి ఎంత తన స్వంత ఆలోచనతోటి, స్వంత బుద్ధితోటి, స్వంత జ్ఞానంతోటి ఎంతగా నీతిగా బ్రతకాలన్నా ఒక మనిషి నీతిమంతుడిగా ఎంచబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఒకని అవిధేయత ద్వారా అనీతి మనిషి జీవితాన్ని అల్ముకులింది. అయితే దేవుడు, పరిశుద్ధ దేవుడు తన పరలోకాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి నీ కొరకు, నా కొరకు ఆయన యోగ్యత కలిగిన వాడు అయినప్పటికీ నీ అనీతిని తన మీద వేసుకొని తన నీతి వస్త్రాన్ని నీకు ఉచితంగా ఏర్పాటు చేశాడు. రోమాపత్రిక 3:23 ఈ మాట ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు నాకు ఉచితముగా నీతిమంతులుగా చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్రీగా ఏదైనా దొరికితే మనకు దాని విలువ తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో చాలా పెద్ద హెడేక్ ఏం నడుస్తుందంటే, హైడ్రా అనే ఒక వ్యవస్థ స్టార్ట్ చేసి చెరువుల్లో, కొంటల్లో ఉన్న భూములన్నీ, ఇళ్ళన్నీ కూలగొట్టేస్తుంటారు, కనిపించినటువంటి కూలగొట్టేస్తుంటారు. అందులో కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, సార్ మేము రూపాయి దాచుకొని కొన్న ఇల్లు సార్, ఇది కలల ఇల్లు సార్, మా కష్టార్జితం సార్, కూలిపోతుంది సార్ అని లబోదిబో కొట్టుకుంటున్నారు. ఎందుకు? కష్టపడి సంపాదించింది కాబట్టి, దాని వెనకాల చాలా ప్రయాసం ఉంది కాబట్టి, చాలా కష్టం ఉంది, చాలా బాధ ఉంది, చాలా దుఃఖం ఉంది కాబట్టి ఏడుస్తున్నారు. అదే ఇల్లు ఉచితంగా దొరికింటే అంత ఏడ్చేవాళ్ళ? ఉచితంగా దొరికే దాని విలువ సాధారణంగా మనకు తెలియదు.
అందుకే ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకి మేము నీతిమంతులము అనుకుంటున్నారే తప్ప ఆ నీతిని ఎలా కొనసాగించాలి, నీతిగా ఎలా బ్రతకాలి, యథార్థంగా ఎలా బ్రతకాలి, అరే నా కొరకు ఒక నీతిమంతుడు కల్వరి సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, నా అనీతిని తీయడానికి తాను అనీతిమంతుడిగా మార్చబడ్డాడు, ఒక నీతిమంతుడు అన్న కనీస స్పృహ లేకుండానే క్రైస్తవులు బ్రతికేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మరియమ్మ గారి జ్ఞాపకార్థ కూడికలో మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఒక్కసారి క్రీస్తును అనుసరిస్తున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత, నీతిమంతురాలిగా మార్చబడిన తర్వాత ఆ నీతిని కొనసాగించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఆమేన్. నువ్వు ఒక్కసారి నీతిమంతుడు అయిపోతే సరిపోయింది, ఇంక పరలోకం గ్రాంట్ అని మీరు అనుకోకండి. అలా వస్తుందా సార్? అలా వస్తుందా? అలా ఎవరైనా చెప్తే అది అబద్ధం. నీతిగా నువ్వు ఎన్ని క్రియలు చేసినా నువ్వు నీతిమంతుడు కాలేనప్పుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. కానీ ఇప్పుడు నీ బాధ్యత, నా బాధ్యత నీతిమంతునిగా నువ్వు నేను మార్చబడడం. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచాడు, ఎందుకంటే దేవుని నమ్మాడు. దేవుడు అన్నాడు, అసలు దేవుడు అన్న మాటే లేనప్పుడు, తనకు నచ్చిన బ్రతుకుతున్నప్పుడు, తన కుటుంబంతో బ్రతుకుతున్నప్పుడు, విగ్రహాలు చేసుకొని తనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహామా వచ్చేయి అని చెప్పని. అంత తట్టబుట్ట సర్దుకున్నాడు అబ్రహాము. సర్దుకుని అన్నాడు తల్లిదండ్రులతో, మమ్మీ డాడీ నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు బిడ్డ? తెలీదు. ఏ ప్రాంతంలో ఉంటావురా? తెలీదు. పోనీ ఎందుకు వెళ్తున్నావురా? అమ్మా నేనేదో స్వరం విన్నాను, దాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోతున్నాను. ఏమీ లేదు, ఏ ఆధారము లేదు, మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటానో లేదో ఏది తెలీదు. కానీ విన్న దాన్ని బట్టి నమ్మాడు, విశ్వసించాడు. నన్ను పిలిచే పిలుపు బలమైన పిలుపు, అది యథార్థమైన పిలుపు, ఈ లోకాన్ని రక్షించగలిగిన పిలుపు, నేను మరణించిన తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చే పిలుపు అని నమ్మాడు. దేవుని వెంబడించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రారంభించాడు. బయటికి రాగానే దేవుడికి ప్రేమ ఎక్కువ అన్నాడు, బిడ్డ నీకు పిల్లలు లేరు కదా, నువ్వేం బాధపడకు, నేను నీకు సంతానాన్ని కలుగు చేస్తాను అన్నాడు. అవునా ప్రభువా, చాలా థ్యాంక్స్ ప్రభువా. ఇన్ని రోజులు గొడ్రాలు నా భార్యని అంటుంటే ఎన్నో మాటలు అంటుంటే విని తట్టుకోలేకపోయాను ప్రభువా. అయ్యా నువ్వు నన్ను కరుణిస్తున్నావు ప్రభువా, దైవమా నువ్వు నన్ను కరుణిస్తున్నావు ప్రభువా. మంచిది ప్రభువా, పిల్లలు ఇస్తున్నారు. 1 సంవత్సరం గడిచిపోయింది, 2 గడిచిపోయాయి, 10 సంవత్సరాలు గడిచిపోయింది, 15 సంవత్సరాలు గడిచిపోయింది, 20 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు ఆశలు నెరవేరిపోతున్నాయి. ఎందుకంటే అబ్రహాం వయస్సు మీద పడుతుంది, శారా గారి వయసు మీద పడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆధారమే లేదు. కానీ ఎప్పుడు ఒక్క క్షణము కూడా దేవునితో అడగలేదు, ప్రభువా ఏమైంది, వాగ్దానం చేసావు, నాకు ఇచ్చావు, మర్చిపోయావా, ఇంకేదన్నా ఉందా? ఏ రోజు అడగలేదు, అపనమ్మిక పెట్టుకోలేదు. దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తాడు అని చెప్పి నమ్మాడు. దేవునితో యథార్థంగా నడిచాడు. ఏ రోజు అపనమ్మిక పట్టుకోలేదు. ఏ రోజు ఎవరు ఏమన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా తప్పుడు ఆలోచన చేయలేదు. వంకర మార్గాల్లోకి నడవడానికి ఇష్టపడలేదు. నీతిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు, దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు, దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈరోజు క్రైస్తవ లోకంలో ఇలాంటి జీవితాలు చాలా అరుదుగా అయిపోయాయి. చాలా మంది దే ఆర్ ఫోకస్డ్ ఆన్ ద కెరియర్ బిల్డింగ్, నాట్ ఇన్ ద క్యారెక్టర్ బిల్డింగ్. చాలా మంది కెరియర్ బిల్డింగ్ కోసం రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నా బ్రతికేంటి, ఎన్ని అడ్డదారులైనా తొక్కుతా, ఎన్నైనా చేస్తా, ఎంత మందినైనా ముంచుతా, ఎవరి దగ్గరికైనా వెళ్తా, ఎలాంటి పాపం బ్రతికైనా బ్రతుకుతా, మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చి బల్ల తీసుకొని ప్రభువా తప్పైపోయింది ప్రభువా నన్ను క్షమించండి, బల్ల తీసుకొని పరిశుద్ధనైపోతా. ఆమేన్. దిస్ ఇస్ ద వే. కమ్ టు గాడ్. మై డియర్ ఫ్రెండ్, నువ్వు సేవించే దేవుడు అతి పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయనను వెంబడించాలంటే నీతి వస్త్రం మీద ఏ మడత గాని, ఏ డాగు గాని ఏది పడకుండా జాగ్రత్తగా నిన్ను నువ్వు ప్రతిరోజు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
అంతేగాని నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళి ఎప్పుడో ఇలాంటి గృహకోడికలు వచ్చి ఓ గంట సేపు వాక్యం విని వెళ్ళడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఒక రోజు నువ్వు గతించిపోయిన తర్వాత నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం కాబట్టి నేను జ్ఞాపకం చేసుకుంటా అంటే అది ఏ ఆశీర్వాదం నీకు కాదు. ఖాళీ మీరు నేను చెప్పుకొని మురిసిపోవాలా, ఆహా మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆశీర్వాదం దొరికిందని. ఆమేన్. నో మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నువ్వు నేను కొన్ని వేల సంవత్సరాలైనా ఎందుకు ఈరోజు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది? ఎందుకంటే నీతిగా బ్రతికి చూపించాడు, అనేక తరాలకి చూపించాడు. భయపడకు, బాధపడకు, దిగులు పడకు, కష్టాన్ని, బాధని, దుఃఖాన్ని చూసి జడియకు. దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చే సామర్థ్యం కలిగిన వాడు అని దేవుని తన జీవితం ద్వారా బ్రతికి చూపించాడు. అనేక మందికి నీతిమంతుడిగా నిలబెట్టి చూపించాడు. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనట ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా. ఆధారమే లేనప్పుడు నోవాహుతో దేవుడు అన్నాడు, నాయనా ఓడ కట్టు. అయ్యా వర్షం అనే మాటే తెలియదే మాకి, అయ్యా వర్షం ఎలా ఉంటుందో తెలియదే. నువ్వు అంటున్నావు ఆకాశ తూములు విప్పి నేను వర్షాన్ని కుమ్మరించబోతున్నా, జలప్రలయం రాబోతుంది, మీరు కట్టు, రక్షణ ఓడను కట్టు అంటే 120 ఏండ్లు సువార్తను ప్రకటించాడు. అయ్యా రండి, నా మాట వినండి, ఈ రక్షణ ఓడలోకి ఎక్కండి, అయ్యా మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటే హేళన చేశారు, ఎగతాళి చేశారు, తృణీకరించారు, ఎన్నెన్నో మాటలు అన్నారు. అయినా ఏ రోజు సంకోచించలేదు, ఏ రోజు జడియలేదు. మళ్ళొక్కసారి ప్రభువా నిజమేనా, కట్టమంటావు ప్రభువా ఓడని? అవసరమా ప్రభువా ఈ ఓడ? నిజమే కదా ప్రభువా, నేను పుట్టి పెరిగి ఏ రోజు చూడలేదు ప్రభువా వర్షాన్ని. ఆ రోజుల్లో వర్షం ఉండేది కాదు, భూమిలోండి వచ్చే ఆవిరి ద్వారా పంటలు సమృద్ధిగా పండేటివి. ఎందుకంటే పాపులేషన్ తక్కువ కాబట్టి వచ్చే ఆహారం సమృద్ధిగా సరిపోయేది. అసలు ఆధారమే లేనప్పుడు నువ్వంటున్నావు ప్రభు జలప్రలయం వస్తుందని. ఎలా ప్రభు నమ్మమంటావు? దీనికి ఏంటి ప్రభు ఆధారం? ఏ రోజన్నా అడిగినట్టు మీరు బైబిల్ గ్రంథంలో ఒక్క మాట అయినా చూడగలరా? దేవుని మాటను పట్టుకొని నడిచాడు. కుటుంబంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, సమాజం ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్నన్నా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మాటను వదిలిపెట్టలేదు. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్, అబ్రహాము, నోవాహు ఇలాంటి వారిని ఆశీర్వాదంగా నువ్వు భావిస్తే, నువ్వు నేను గడిచి వెళ్ళిపోయిన తర్వాత మన బిడ్డలు ధైర్యంగా గుండెల మీద వేసుకొని చేసుకొని ఏం చెప్పాలో తెలుసా? మా నాన్న నీతిమంతుడు, ఎంత కష్టం వచ్చినా ఏ రోజు అడ్డదారి తొక్కలేదు. మా నాన్న ఒక ప్రభుత్వ అధికారే కానీ వచ్చిన దాంట్లోనే లేకపోయినా అల్లాడిపోయాడే తప్ప, నా తల్లి ఉన్నిన దాంట్లోనే సదిరి పెట్టిందే తప్ప ఎవడి దగ్గర నా తండ్రి చేయి చాపినట్టు నాకు తెలియదు. నా తండ్రి యథార్థతను విడిచిపెట్టలేదు, నా తండ్రి నీతిని విడిచిపెట్టలేదు. ఎంత కష్టమైన బాధైనా నీతిని వదులుకోలేదు అని నీ బిడ్డలు, నా బిడ్డలు గుండెల మీద ధైర్యం వేసుకొని రొమ్ము విరుచుకొని ఇలాంటి సభల్లో చెప్పగలగాలి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే నీకు నచ్చినట్లు బ్రతకడం కాదు, దేవుడు మెచ్చినట్లు బ్రతకాలి, 10 మందికి ఉపయోగపడేటట్లు బ్రతకాలి. నీ నీతిని చూసి అనేక మంది క్రీస్తుని అనుసరించాలి. ఇది నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఒకవేళ క్రిస్టియన్ అని పిలిపించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. జ్ఞాపకార్థ కూడికలు మనం పెడతాము, వర్ధంతులు ఇంకో దగ్గర పెడతారు, ఇంకో దగ్గర ఇంకోటి పెడతారు. ఇది ప్రతి దగ్గర జరిగే కార్యక్రమమే. కానీ ఈరోజు నీకెందుకు స్పెషలో తెలుసా? ఒక్కసారి ఆమె బ్రతుకు నీకు నువ్వు తొంగి చూసినప్పుడు, అరే మలమల మాడిపోతుంటే కూడా నా తల్లి ఏ రోజు కూడా తన నీతిని విడిచిపెట్టలేదురా, నా తండ్రిని తన నీతిని విడిచిపెట్టలేదురా, ఎంత కష్టమైన బాధైన విషయాల్లో కాంప్రమైజ్ అవ్వలేదురా. అది కదా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదం.
అది అప్పుడు నీకు అది ఆశీర్వాదం. అది నువ్వు పునికి పుచ్చుకున్నట్లయితే, అది ఎక్కడైనా నువ్వు పడిపోయింటే ఈ దినము తట్టి, బిడ్డ ఒక దగ్గర పడిపోయినావు, చూడు నీ తల్లిని చూడు, నీ తండ్రిని చూడు, ఎంత యథార్థంగా దేవుని వైపు చూసి బ్రతికారో నేర్చుకో. ఇలాంటి ఒక అనుభవమైన స్నేహితుడు వచ్చి, అమ్మా మీ అమ్మ నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసమ్మా, ఎంత భక్తిపరురాలో తెలుసమ్మా, అలాంటి పిల్లలు అలాంటి తల్లి కడుపును పుట్టి ఇలాంటి పనులు ఏంటమ్మా అని ఒక సేవకుడు హెచ్చరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్, టుడే ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ. రైచియస్నెస్ ఇస్ నాట్ ఏ వర్డ్, ఇట్స్ ఎ యాక్ట్. నువ్వు అనుసరించాలా, నువ్వు నేను అనుసరించాలా, నీతిగా బ్రతకాల. నీతిమంతులుగా మార్చిన తర్వాత నువ్వైనా నేనైనా నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతకాల. ఒక సంఘటన నేను మీకు చెప్తాను. ఒక ప్రభుత్వ అధికారి, చాలాసార్లు చెప్పాను, మళ్ళొకసారి మీతో చెప్తాను. ఒకరోజు ఒక ప్రభుత్వంలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి, చాలా చిన్న ఉద్యోగస్తుడే, పెద్ద ఉద్యోగం ఏం లేదు, చిన్న ఉద్యోగమే, ప్యూన్ ఉద్యోగం ఉండేది. ఆ కాలంలో 20 రూపాయలు 20-30 రూపాయలు ఆయనకి జీతం వచ్చేది. అయితే 2 ఆడపిల్లలు ఉండేవారు. అయితే ఆ తండ్రి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీతిగా బ్రతకడాన్ని అనుసరించడం నేర్చుకున్నాడు, యథార్థంగా బ్రతకడం నేర్చుకున్నాడు. అంతకుముందు రోత జీవితం, పాత జీవితం బ్రతికినప్పటికీ కూడా, అయితే క్రీస్తు ఏంటో అర్థమైన తర్వాత, నేను ఏ ఒక్క రూపాయి అన్యాయంగా సంపాదించను, నా జీతం ఎంతుందో దాంట్లోనే నా బిడ్డలను పోషిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడు. అయితే గడిచే కొద్ది బిడ్డలు పెద్దగా అవుతున్నారు, జీతం సరిపోలేదు, మాటి మాటికి కష్టం, కనీసం బిడ్డలకి 2 పూట్ల కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా సరిపోయేది కాదు. ఒకటేమైన బిడ్డలు, డాడీ నాకు అది కావాలి, డాడీ ఇది కావాలి, మా ఫ్రెండ్స్ మంచి డ్రెస్ వేసుకొని వచ్చినారు, మా డాడీ మా ఫ్రెండ్స్ ఏమో ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు, డాడీ మా మమ్మీ డాడీ అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు అంటే ఏదో ఒకటి సర్ది చెప్పేవాడే తప్ప తన జీవితంలో అనీతికి పాల్పడలేదు. యథార్థంగా దేవుడు నడిచాడు. ఎప్పుడు బిడ్డల్ని పెట్టుకుని ఒకటే మాట చెప్పాడు, అమ్మా నీతిమంతుల బిడ్డలు విడవబడుట అసాధ్యము తల్లి, అసాధ్యము తల్లి, బాధపడకండమ్మా, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తల్లి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తల్లి అంటే బిడ్డలు హేళన చేసేవాళ్ళు. చెప్పేవాళ్ళు, డాడీ ఎప్పుడు ఇదే మాట చెప్తావు. భార్య దూరం నుండి గొనిగేది, చేతగానోడు ఇట్లే మాట్లాడతాడు, చేతగానోడే కదా ఈ మాటలన్నీ మాట్లాడేది, చిచ్చి నా తల్లిదండ్రులు ఎట్లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసినారు. భార్య ఒకవైపు, బిడ్డలు ఒకవైపు, సమాజం ఒకవైపు, అందులోనూ ఆఫీస్లో అందరూ చెప్పేటోళ్ళు ఎక్కువ. ఏమని తెలుసా, ఒరే 4 రూపాయలు ఉన్నప్పుడే 4 రూపాయలు వెనకలేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఒక మంచి సలహా ఇచ్చి ఒక మనిషిని బాగు చేయడం కంటే, ఒక చెడ్డ సలహా ఇచ్చి ఒకరిని నాశనం చేయడానికి లోకం వేగంగా పరిగెడతారు. ఆమేన్. పక్కన కొలీగ్స్ అందరూ వచ్చి, సబార్డినేట్స్ వచ్చి, పెద్ద ఆఫీసర్లు, 4 రూపాయలు వెనకలేసుకోవాలరా, ఉన్నప్పుడే సంపాదించాలి, నువ్వు 4 వేసుకో, మాకు 4 వెనకలే. ఏంటి, ఎందుకో తెలుసా, ఈ ఒక్క ప్యూనే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి తిరగలిగిన సామర్థ్యత ఉంటుంది. వీడు ఏ బల్ల దగ్గరికి పోయి ఏ పని చేయించాలి, ఏ సార్తో ఏ సంతకం పెట్టించాలి, ఎవరి దగ్గరికి పోతే ఏ పని అవుతుంది, ఈ ప్యూన్కి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. చాలా మంది వచ్చేటోళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు, నాయన ఒరే ఈ ఫైల్ మీద సంతకం పెట్టిపోయిరా, నీకెంత కావాలంటే అంత. అయ్యా క్షమించండి, అయ్యా పని నేను చేయలేను. ఎన్నోసార్లు ట్రాన్స్ఫర్, ఎన్నోసార్లు నిందలు, ఎన్నోసార్లు సస్పెన్షన్ చేశారు, అయినా తన నీతిని విడిచిపెట్టుకోలేదు. మై డియర్ ఫ్రెండ్, జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, యథార్థ సంఘటన నేను ఎందుకు చెప్తున్నాను. పెద్ద కుమార్తెకి ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చి తలుపు కొట్టాడు. అయ్యా నా పేరు ఫలానా ఫలానా, నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను, ఆ రోజుల్లోనే నాకు నెలకు 1,00,000, ఇది నేను 70లో మాట చెప్తున్నాను, నాకు నెలకు 1,00,000 రూపాయలు జీతం అయ్యా. అయ్యా నీ కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఎంత ఎదురు కట్నం తీసుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పండి అయ్యా, ఎన్ని రాళ్ళు వెనకేసిందంటే, ఎన్ని బల్లల కింద చేయి పెట్టింటే ఇలాంటి సంబంధాన్ని తీసుకొని వచ్చేవాడు, ఇంత ఆశీర్వాదం దొరికేది, ఇంత దీవెన దొరికేది. ఆమేన్, హల్లెలూయా. అయితే
పెద్ద కుమార్తెకి వివాహం అయిపోయింది, తనకున్న సామర్థ్యాన్ని బట్టి వివాహం చేసి పంపించాడు. ఇప్పుడు రెండో కుమార్తెకు ఓ రోజు ఒక కంపెనీ వాళ్ళు వచ్చి డోర్ తట్టి అడిగారు, అయ్యా మేము మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి వస్తున్నాము, నీ బిడ్డ గోల్డ్ మెడలిస్ట్, అయ్యా నీ బిడ్డ మా కంపెనీలో పని చేయడానికి మీరు ఎంత ప్యాకేజ్ తీసుకుంటారు, మేమే తీసుకెళ్తాం అమెరికాకి అని అడిగారు. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్, బహుశా ఈరోజు నువ్వు నీతిగా వెంబడిస్తున్నందుకు నీకు కష్టంగా ఉండొచ్చు. నీతిగా నడవడం అంటే ఈ లోకంలో అంత తేలికైన మాట ఏం కాదు, అంత సులువైన మాట ఏం కాదు. అది భయంకరమైన కష్టము, వేదన, దుఃఖంతో కూడింది, కష్టంతో కూడింది. యేసుక్రీస్తు అడుగులో అడుగేయడం అంత తేలికేం కాదు. గుడికి రావడం, చర్చికి రావడం, ఆదివారం చర్చికి రావడం పెద్ద సంగతి కాదు. కానీ క్రీస్తుతో అడుగేయడం చాలా కష్టమైన పనే. నీతితో బ్రతకడం, యథార్థతో బ్రతకడం, పరిశుద్ధతో బ్రతకడం ఈ లోకంలో చాలా కష్టమైన పని, కానీ అసాధ్యమైన పని అయితే కాదు. ఒక్కసారి నిన్ను ప్రోత్సహించుకొని నిన్ను రక్షించిన నీ ప్రభు వైపు చూస్తూ ఏ రోజు నువ్వు అడుగులు వేయడానికి ఇష్టపడతావో ఆ రోజు అద్భుతంగా నీ కుటుంబం మార్చబడుతుంది. నీ బిడ్డలు వర్ధిల్లడం, నీ కుటుంబం దీవించబడడం, నీ బిడ్డలు ఆశీర్వదించబడడం, నీ బిడ్డలు ఉన్నత శిఖరాలకు ఎక్కడం నువ్వు నీ కళ్ళారా చూస్తావు. ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ బిడ్డలు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు వాళ్ళకి ఆశీర్వాదకరం. అప్పుడు వాళ్ళకి ఆశీర్వాదకరం. ఒకరోజు అండి నీతిమంతుడైన నా యేసు ఎరికో పట్టణానికి వెళ్ళారు. ఎరికో పట్టణానికి వెళ్తుంటే జనం మీద పడిపోతున్నారు. కానీ అక్కడ ఒక అతను మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు, పైకి తొంగి చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, అతను చాలా ధనవంతుడంట. అతడు చాలా ధనవంతుడు. జకయ్య రా, కిందికి దిగిరా, నేను నీ ఇంట్లో ఉండబోతున్నానంటే త్వరగా వచ్చాడు. ఏ రోజు నీతిమంతుడైన యేసు జకయ్య ఇంటి లోపల అడుగు పెట్టాడో, పెట్టిన వెంటనే అంటున్నాడు, జకయ్య అయ్యా, ఎవరి దగ్గరైతే అన్యాయంగా సంపాదించానో 4 తిరిగి చేస్తాను ప్రభువా. నీతి తన జీవితంలోకి వచ్చింది, యథార్థత తన జీవితంలోకి వచ్చింది. నీతిమంతుడైన యేసు ఆ కుటుంబంలోకి అడుగు పెట్టిన వెంటనే గొప్ప దీవెన, గొప్ప సమాధానం ఆ ఇంటిని అనుకునింది. తనలో ఉంటున్న అనీతి మొత్తం బయలుపరచబడుతుంది. నీతిమంతుడిగా మార్చబడ్డానికి ఇష్టపడ్డాడు. అన్నాడు, అయ్యా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ 4 తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది నీతే కాదా? ఆమేన్, ఆమేన్. మై డియర్ ఫ్రెండ్, నా నీతిమంతుడైన యేసు నీతిగా 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన పిలాతు ముందు నిలబడితే అన్నాడు, నాలో ఏం లోపం ఉందయ్యా శిక్ష చేయడానికి? ఎలాగయ్యా ఈ నీతిమంతుని శిక్ష చేయడానికి నన్ను ప్రోత్సహిస్తున్నారు? నా వల్ల కాదయ్యా అన్నాడు. ఆయన నీతి ఏం చేసిందో తెలుసా? కల్వరి సిలువలో 3 సిలువేస్తే అందులో ఆయన నీతిని చూసి ఒకటి అన్నాడు, ప్రభువా నన్ను నీ పరదేశంలో చేర్చుకో ప్రభువా. మై డియర్ ఫ్రెండ్, నువ్వు నీతిగా బతకడం మొదలు పెడితే అనేక మంది క్రీస్తు వైపు నడుస్తారు. నీ బిడ్డలు తొలగిపోరు, నీ కుటుంబం తొలగిపోదు. నిన్ను ఆదర్శంగా చేసుకొని అనేక మంది వారి విశ్వాసాన్ని పునికి పుచ్చుకుంటారు. ఈ రోజు నువ్వైనా నేనైనా ఎంతో మంది గొప్ప సేవ చేసిన వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే వారు కనపరిచిన నీతి కారణం. ఆ నీతే కారణం. అంతేగాని ఇలాంటి సభలకు వచ్చి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునుట అంటే, మా అమ్మ చాలా మంచిది, మా అమ్మమ్మ చాలా మంచిది, మా అక్క చాలా మంచిది. అందరికీ వాళ్ళ మంచోళ్ళే కదా. చెడ్డోళ్ళు ఎవరన్నా అవుతారా? తప్పుగా అనుకోకండి, మనం ఎలా అంటున్నాను, చెడ్డోళ్ళు అవుతారా? మీరు నా బిడ్డల్ని ఎంతైనా కొట్టి అడగండి, మా నాన్న అంత మంచోళ్ళు ఇంకోళ్ళు లేడంటారు. నా బిడ్డలకి నేను మంచోళ్ళే కదా. అయితే ఇప్పుడు నేను నీకు ప్రశ్న అడుగుతున్నాను, నీ సంఘానికి, ఈ సమాజంకి నువ్వెంత మేలుకరంగా నిలబడ్డావు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడైన యేసు 3.5 సంవత్సరాల పరిచర్యలో అయ్యా కష్టం, అయ్యా బాధ, అయ్యా దుఃఖం, అయ్యా నాకు ఈ పరిస్థితి ఉంది ప్రభువా అని చెప్పి వచ్చిన ఏ ఒక్కరిని దాటి వెళ్ళిపోయినట్టు చరిత్రలో లేదు. ప్రియులారా, నా
ప్రతి ఒక్కరికి మేలు చేశాడు, ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. మై డియర్ ఫ్రెండ్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ఈజీ లైఫ్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. నిజంగానే నా జీవితం భవిష్యత్తు గురించి ఆధారపడి ఉన్నారా? నాలో ఏదైనా లోపం ఉందా? నాలో ఏదైనా అవిధేయత ఉందా? క్రీస్తులాగా మార్చబడ్డంలో నాలో ఏదైనా లోపం ఉందా? ప్రభువా, ఈ లోపం నాది ఉంది అయ్యా. నా మాటల ద్వారా ఇంకొకరిని గాయపరుస్తున్నాను అయ్యా. నా మాటలు, నా చేష్టల ద్వారా ఇంకొకరిని ఇబ్బంది పెడుతున్నారు అయ్యా. నా చూపుల ద్వారా ఇంకొకరిని బాధ పెడుతున్నాను అయ్యా. నన్ను నేను అపవిత్రపరుచుకుంటున్నాను ప్రభువా. నువ్వు అనుగ్రహించిన ఈ నీతిని కొనసాగించలేకపోతున్నాను ప్రభువా. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్, నీతిమంతులుగా బ్రతకడం అంత తేలిక విషయం కాదు. కానీ ఒక్కసారి నువ్వు అలవాటు చేసుకుని చూడు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం పరిగెత్తుకుంటూ వస్తుంది, దీవెన పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకో తెలుసా? సాక్షాత్తు నా ప్రభు నీ వెంట ఉంటాడు కాబట్టి. ఆమేన్. నా ప్రభు ఏ ప్రాంతానికి వెళితే అక్కడ ఆ ప్రాంత ప్రజలు దీవించబడ్డారు, ఆ ప్రాంత ప్రజలు విడిపించబడ్డారు, ఆ ప్రాంత ప్రజలు సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో ఉన్నారు. నువ్వు నేను ఎక్కడ నడిచినా అదే మార్పు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా ఈరోజు నువ్వైనా నేనైనా అదే చూస్తాం. మై డియర్ ఫ్రెండ్, నేను మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. వాక్యాలు నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే టైం తక్కువ ఉంది, నాకు ఆకలి అవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అర్థమైంది మీకు కూడా ఆకలి అవుతుంది. ఆమేన్. ఎప్పుడు వదిలేస్తే వెళ్ళిపోదామా అని. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఏలియా వచ్చి ఎలీషాని అన్నాడు, నాయనా నన్ను వెంబడించు. అయ్యా నేను నిన్ను వెంబడిస్తానయ్యా. తనకున్న ఆస్తిని విడిచిపెట్టాడు, బంధుమిత్రులను విడిచిపెట్టాడు, దేవుడే సర్వస్వం అనే నమ్మకంగా వెంబడించాడు. అలా అని ఎలీషా దగ్గరికి ఇంకొక వ్యక్తి వచ్చి అన్నాడు, గెహాజీ అన్నాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను. నయమాన్ వచ్చి కొద్దిగా బంగారం వెండి చూడంగానే అన్నాడు, నేను వాటి వెంటే పరిగెడుతున్నాను. పరిగెత్తాడు గెహాజీ, పరిగెత్తాడు. నీతిమంతుడైన గెహాజీ అనీతివైన వాటి వెంట పరిగెత్తి తన నీతిని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, మీలో చాలా మంది ఈరోజు క్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడుతున్నారు. గెహాజీ లాగా, అయ్యా మాకు నువ్వు కావాలి ప్రభువా, నీ రక్షణకు రావాలి ప్రభువా, మాకు నీ నిత్యత్వం కావాలి ప్రభువా, నీ పరలోకం కావాలి ప్రభువా, నీతో నిత్యము యుగ యుగాలు మేము నివసించాలి ప్రభువా అనే ఆశతో వచ్చిన వాళ్ళే. కానీ గెహాజీ చూసినప్పుడు చాలా అందంగా కనిపించిందంట. అనుకున్నాడు, నా ఏలిన వాడికి ఏవి తీసుకోవడానికి మనసు లేదే అనుకున్నాడు. ఆమేన్. మీరు ఏ రోజైనా ఆలోచించారా? నయమాన్ ఇస్తే ఎలీషా ఎందుకు వద్దన్నాడు? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గాబ్రియల్ గారికి నేను 10,000 ఇచ్చాను అనుకోండి కానుక, గాబ్రియల్ గారు పెట్టుకోండి. గాబ్రియల్ గారు ఏమంటారు? అబ్బాయి వద్దయ్యా, దేవుడు వద్దంటున్నారు అంటారా? పోనీ మీలో ఎవరికైనా వచ్చి నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, అమ్మ 1,00,000 పెట్టుకోండి ఫంక్షన్ పనికి వస్తుంది పెట్టుకోండి అమ్మా అన్నాను అనుకో, బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్. మీరు ఏ రోజైనా ఆలోచించారా ఎందుకు దేవుడు నయమాను దగ్గర నుంచి 1 రూపాయి కూడా ముట్టద్దన్నాడు? ఏ రోజైనా ఈ రీతిగా ఆలోచించి ఎందుకు? కారణం ఏమై ఉండొచ్చు? సిరియనుడైన నయమాను దగ్గర నుంచి వస్తే సేవలో వాడిండొచ్చు కదా, ఇంకా అనేక ప్రాంతాలు తిరిగిండొచ్చు కదా, బలమైన సేవ చేసిండొచ్చు కదా. లాజిక్ లేదా? దేవుడు ముట్టద్దంటే ఎంత తన ముందు నిలబడి ఉన్నా, అది ఎంత ధనమైనా, అది తనకి ఎంత ఉపయోగమైనా వద్దో అన్నాడు. ఎవరు? దేవుని మీద ఆధారపడ్డ ఒక భక్తుడు. అదే దేవుని వైపు చూస్తున్న గెహాజీ మటుకు ఒక్కసారిగా తన ముఖాన్ని దేని వైపు తిప్పాడు? నయమాను తెచ్చిన వస్తువుల వైపు తిప్పాడు. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు కూర్చున్న ఇక్కడ చాలా మందిలో క్రైస్తవులు కూడా దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లం. వీఆర్ కాంప్రమైజ్డ్. మనం రాజీ పడిపోతున్నాం. దేన్ని? పరిస్థితిని బట్టి, స్థితిల్ని బట్టి, అవసరాల్ని బట్టి మన జీవితాన్ని కాంప్రమైజ్ చేసేసుకుంటాం. అమ్మా ప్లీజ్ మాట్లాడకండి. అవునా కదా? వీఆర్ కాంప్రమైజ్డ్. మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో,
మా జీవితాలు ఎలా ఉంటాయో, అయ్యో మా బిడ్డలకి ఏమీ కూడక పెట్టకపోతే ఏమైపోతారో. మై డియర్ ఫ్రెండ్, is this is the way you are living? Is this is the way you walk with the God? No, my dear friend. నీకు ఈ లోకంలో ఉన్న వాడికి తేడా ఉండాలి.